అందరికీ వందనాలండి. మొదటి కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని చదువుకుందాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని, కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులే మనుష్యరీతిగా నడుచుకునేవారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపొల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలెవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసిని. వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగ చేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయేవాడినైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలితే జీతం పుచ్చుకొనును. మేము దేవుని జతపనివారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినలా వాని పని కనబడును. ఆ దినమున దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన వాడు జీతం పుచ్చుకొను. ఒకని పని కాల్చివేయబడిన వేళ వానికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును, కానీ అగ్నిలో తప్పించుకున్నట్టు రక్షింపబడును. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎవడునూ తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనాను ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకుని యెడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును. మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఎవడును మనుషులందు అతిశయింపకూడదు. సమస్తమును మీవి. పౌలైనను, అపోల్లో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవేవైనను, రాబోయినవేవైనను సమస్తమును మీవే. మీరు క్రీస్తువారు, క్రీస్తు దేవునివాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, పరమ పూజ్యుడమైన తండ్రి, సర్వాధికారమైన తండ్రి, యేసయ్య యొక్క మొదటి కొరింథీ పత్రికలో 3వ అధ్యాయాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీకే వందనములు, మీకే స్తుతులు తండ్రి, మీకే స్తోత్రములు తండ్రి. దేవా నాయన, ఈ యొక్క వాక్యం మా హృదయమందు ఫలించడానికి సహాయం చేయ ప్రభా. నాయన, నీ యొక్క బండ మీద ప్రభా తండ్రి మేము కట్టబడేవారిగా ఉండడానికి సహాయం చేయి. నీ రాకడ వచ్చినప్పుడు ప్రభా, నీ రాకడలు ఎత్తబడేలికే ధన్యతను, అట్టి కృపను, అట్టి ధన్యతను మాకు అనుగ్రహించండి. ఎల్లవెల్లలా సదాకాలం మాతో ఉన్న దేవుడవు కదా ప్రభా. అయ్యా నాయన, మనుషులు నాయన యేసయ్య ప్రభా తండ్రి, నాయన మాట ఇస్తే మాట తప్పుతారు, కానీ నువ్వు మాట ఇస్తే మాట తప్పని దేవుడవు ప్రభా. ఈ లోకంలో నీకు అసాధ్యమైంది కూడా ఏదీ లేదు ప్రభా. ఎల్లకాలము మాతో ఉంటానన్నావు ప్రభా. మాతో ఉన్నందుకు మీకు వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని విన్న బిడ్డలకు నాయన వారి అంతరంగ కోరికలను, బహిరంగ కోరికలను తీర్చండి. వారికి నాయన ఏం అవసరం కలిగి ఉన్నారో వాటన్నిటినల్లా తీర్చండి. దేవాది దేవుడవైన యేసయ్య, నీవు వచ్చినప్పుడు నిన్ను ఎదుర్కొనే గుంపులో మమ్మల్ని ఉంచండి. సిద్ధపాటు హృదయాన్ని మాకు దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మనసు, రక్షణ లేని వారికి రక్షణను దయచేయండి. సదాకాలము ప్రభా తండ్రి నాయన, ఎల్లవేళలా ప్రభా తండ్రి ఉండే దేవుడవు ప్రభా. నిన్న నేడు ఉన్న దేవుడవు ప్రభా. ఎప్పటికీ మారని దేవుడవు తండ్రి నాయన. మనుషులు మారచ్చు నాయన, ఈ సృష్టిలో అన్నీ మారిపోవచ్చు, కానీ నువ్వు ఎప్పుడు మారని దేవుడవు కదా ప్రభా. ఎందుకంటే అన్నీ నీ చేతి పనులే కదా ప్రభా. అయ్యా తండ్రి నాయన యేసయ్య, నాయన ఎప్పుడు మారని దేవుడవు ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటూ వేసిన